చందమామ కథ నక్క సాయం. అనగనగా ఒక ఊళ్ళో ఒక బీద బ్రాహ్మణుడు ఉండేవాడు. ఆయన ప్రతిరోజు పక్కనున్న పట్టణానికి యాయవారం ఎత్తుకోవడానికి పోతూ ఉండేవాడు. రోజు పొద్దున్నే వెళుతూ ఉండేటప్పుడు దారిలో మన బ్రాహ్మణుడికి ఒక నక్క కనిపిస్తూ ఉండేది. బ్రాహ్మణుడు ఆ నక్కను కూర్చోపెట్టి, ఈవేళ మంగళవారం, దశమి తిథి, శతభిష నక్షత్రం, పగలు వర్జం లేదు అని పంచాంగం తీసి నక్కకి చెప్పి మరీ పోతూ ఉండేవాడు. ఓ పిచ్చి బ్రాహ్మణుడా, నాకు పంచాంగం ఎందుకు? నేను నీకేమన్నా ఇచ్చేదాన్నా చేసేదాన్నా? అయినా నా రాజకార్యాలన్నీ చెడిపోతున్నాయి కనుకనా అని అంటూ వింటూనే ఉండేది నక్క. నక్క బావా, నువ్వు నాకేమీ ఇవ్వనక్కర్లేదు, నీ దయ నా మీద ఉంటే చాలు అని వెళ్ళిపోతూ ఉండేవాడు బ్రాహ్మణుడు. ఇలా రోజు నక్కకి పంచాంగం చెప్పనిదే వెళ్ళేవాడు కాదు. బ్రాహ్మణుడిని చూసినప్పుడల్లా ఈయనకేమీ సాయం చేయలేకపోతున్నానే అని బాధపడుతూ ఉండేది నక్క. ఇలాగా చాలా రోజులు గడిచిపోయినాయి. ఆ పట్టణాన్ని అశక్త భూపాలుడు అనే మహారాజు పాలిస్తూ ఉండేవాడు. ఆయన ఒక సామంతరాజుని మోసపుచ్చి అతని కూతుర్ని ముసలితనంలో మూడో పెళ్లి చేసుకున్నాడు. ఆ ముసలి రాజుతో కాపురం చేయటానికి ఇష్టం లేదు ఆ ముద్దుల రాణికి. అందుచేత రాజుగారికి తెలియకుండా తన ఆభరణాలు, కట్టుకునే బట్టలు అన్నీ తీసుకుని ఒకనాటి అర్ధరాత్రి వేళ తన కన్నవారింటి నుండి వచ్చిన చాకలి సాయంతో రాణి పుట్టింటికి బయలుదేరింది. పట్టణం దాటి వచ్చేసారిద్దరూ. ఊరి బయట పారుతోందో ఉప్పుటేరు. అర్ధరాత్రి అవటం చేత అక్కడ నావలేమీ లేవు. ముందు నగలు, బట్టలు అన్నీ అవతలొడ్డుకి చేర్చి తర్వాత మిమ్మల్ని చేరుస్తాను అన్నాడు చాకలి. రాణి కూడా సరేనంది. చాకలికి బట్టలు, ముక్కుపుటకతో సహా అన్ని ఆభరణాలు ఇచ్చేసింది రాణి. అవన్నీ తీసుకొని సురక్షితంగా ఏటి అవతలి ఒడ్డుకి చేరుకున్నాడు చాకలి. ఇంకా ఆలోచనలు మొదలుపెట్టాడు. రాణిని నేను కన్నవారింటికి తీసుకెళ్ళినట్లు తెలిస్తే ఈ రాజు నన్ను చంపుతాడు. ఈవిడ్ని తీసుకుని వెళ్ళటం అంటే బుద్ధిపూర్వకంగా చావు కోరుకోవడం అన్నమాటే. ఇలా అనుకొని ఆభరణాలన్నిటితోటి పరారీ అయ్యాడు చాకలి. యువతలొడ్డు నుంచి కేకలు వేయటం మొదలుపెట్టింది రాణి. జవాబు చెప్పటానికి వాడక్కడుంటేనే కదా. చాకలి ఎంతసేపటికి రాకపోవటం, తను ఒక్కరితే ఒంటరిగా ఉండటం, ఇంతలో తెల్లవారుబోతూ ఉండటం ఇవన్నీ రాణికి కంగారుని పుట్టించాయి. అలా ఆలోచిస్తూనే అక్కడే కూర్చుంది. ఇంతలో ఓ మాంసపు మొక్క నోట కరుచుకొని ఆ దారినే పోతోంది మన నక్క. తిన్నగా రాణి ఉన్న రేవు దగ్గరకు వచ్చేసరికి ఏటిలో ఒక చేప ఎగరడం చూసింది నక్క. వెంటనే తన నోట్లో ఉన్న మాంసపు మొక్క ఒడ్డున పారేసి ఏట్లో ఉన్న చేప కోసం ఉరికింది. నక్క ఉరికేసరికి ఏట్లో చేప కాస్త దాటిపోయింది. ఒడ్డున ఉన్న మాంసపు మొక్క ఒక డేగ తన్నుకుపోయింది. నక్క ఇటు చేపకు అటు ముక్కకు రెండింటికి చెడి తెల్లబోయి నుంచుంది ఒడ్డున. నక్క స్థితి అంతా చూసి పక్కున నవ్వింది మన పడుచు రాణి. నవ్వడమే కాకుండా పరిహాసం కూడా ఆడింది. దాంతో నక్కకి ఎక్కడా లేనంత కోపం వచ్చింది. ఓసి పిచ్చిదానా, ముందు నీ సంగతి చూసుకో. ఇటు పుట్టింటికి చెడ్డావు, అటు మెట్టినింటికి చెడ్డావు. నాకేం, కాసేపు పొలాల్లోకి వెళ్ళానంటే అన్నీ మాంసపు మొక్కలే అని సమాధానమిచ్చింది నక్క. నక్క సమాధానం వినేసరికి రాణికి మరీ కంగారెత్తింది. నా కథ నీకెట్లా తెలుసు అని అడిగింది నక్కని. నీ కథే కాదు, నీ అటు 3 తరాలు ఇటు 3 తరాలు ఏకరువు పెడతాను, కావలిస్తే విను అంది నక్క. ఇక రాణికి మతిలేక నక్కని బ్రతిమాలుకోవటం మొదలుపెట్టింది, తనకి గండం తప్పించమని. నక్క కాసేపు ఆలోచించి, నాకో సాయం చెయ్యాలి, అది చేస్తానంటే చెప్తాను అంది. ఓ, దానికే, నాకీ గండం తప్పించావంటే నీకు ఒంటి నిండా ముత్యాలు, రత్నాలు కురిపిస్తాను అన్నది రాణి. అప్పుడు ఉపాయశీలి అయిన ఆ నక్క ఈ విధంగా ఆలోచన చెప్పింది. నువ్వు ఏట్లో దిగి కూర్చొని జుట్టు ముడివిప్పి విరబోసుకో. పిచ్చి పిచ్చిగా కేకలు వేస్తూ ఉండు. నీ కేకలు విని పట్టణంలో ఉన్న వాళ్ళంతా ఇక్కడికి చేరుతారు. నీ హడావిడి చూసి నీకు పిచ్చి పట్టిందేమోనని, ఏట్లో పడి కొట్టుకుంటూ ఇలా కేకలు పెడుతున్నావేమోనని పుకారు పుట్టిస్తారు. ఈ సంగతి రాజు చెవిన కూడా పడుతుంది. అప్పుడు ఆయన నిన్ను తీసుకొని వెళ్ళి నీకు అనేక వైద్యాలు చేయిస్తాడు. ఎంతమంది వైద్యులు వచ్చినా నీవు మాత్రం రెచ్చిపోతూనే ఉండు. నేను శుక్రవారం పొద్దున్నే ఓ బ్రాహ్మణుడిని పంపుతాను. ఆయన వచ్చి నీ చెవులో నక్క పంపిన బ్రాహ్మణుణ్ణి అని ఊదుతాడు.
అంతటితో నీ పిచ్చి తగ్గిపోయినట్టుగా నటించు. ఇదే నీవు నాకు చేయవలసిన సాయం. ఈ సాయం ఇప్పుడు చేస్తానని చెప్పి తర్వాత అలా చెయ్యకపోతే నిన్ను ఈ ఒక్క పట్టణమే కాదు, ఎక్కడా తలెత్తుకు తిరగడానికి లేకుండా చేస్తాను, జాగ్రత్త, తెలిసిందా అని చెప్పి వెళ్ళిపోయింది నక్క. సరేనని రాణి జుట్టు విరబోసుకొని ఆ ఏటిలో కొట్టుకుంటూ పిచ్చి కేకలు పెట్టింది. తెల్లవారేసరికి ఆ వార్త ఆ నోట ఈ నోట పాకి కోటకు చేరింది. రాజుగారి భార్యకి పిచ్చి పట్టిందని, ఏట్లో పడి కొట్టుకుంటుందని. రాజుగారికి ఇది తెలిసి తన భార్యకి నిజంగా పిచ్చి పట్టింది అనుకొని 10 మంది దాసీలనిచ్చి మేనా పంపాడు. ఆ దాసీలు వచ్చి రాణికి బట్టలు కట్టి మేనాలోకి ఎక్కించి ఇంటికి చేర్చి గదిలో పెట్టి తాళం వేశారు. గదిలో ఉండి మేడంతా దద్దరిల్లేటట్లుగా అల్లరి చేస్తోంది రాణి. వేళకి తిండి తినదు, పిచ్చి కేకలు. ఇవన్నీ రాజుకి మరింత కంగారెత్తించాయి. ఎంతోమంది వైద్యులు వస్తున్నారు, చూస్తున్నారు. కానీ ఏం లాభం? వైద్యుల్ని చూసిన కొద్దీ రెచ్చిపోయి వాళ్ళని కొట్టడం తిట్టడం కూడా చేస్తోంది. ఇది చూసి వైద్యం చేయడానికి కూడా ఎవరు రావడం లేదు. ఇలా 4 రోజులు గడిచాయి. రాణి పిచ్చితో పాటు రాజుకి బెంగ కూడా ఎక్కువైంది. ఆనాడు శుక్రవారం. మామూలుగానే నక్క బావకు పంచాంగం చెప్పాడు బ్రాహ్మణుడు. నక్క రాణితో చెప్పిన రోజు అదే. ఓ బ్రాహ్మణుడా, నేను నీకేమీ ఇవ్వకపోయినా నీ విధి నీవు నెరవేరుస్తున్నావు. మన పట్టణం రాణికి పిచ్చి పట్టింది. నీవు వెళ్ళి ఆ పిచ్చి బాగు చెయ్యి. నీకు కావలసినంత ధనం ఇస్తాడు రాజుగారు. దీంతో నీ దరిద్రం తీరిపోతుంది అని చెప్పింది నక్క. ఆ మాట వినగానే ఆ పిరికి బ్రాహ్మణుడు ఒక్కసారిగా ఉలిక్కిపడి, నాకేం మంత్రాలొచ్చా తంత్రాలొచ్చా? పైగా ఆ పిచ్చిది ఏ లంపకాయో కొట్టిందంటేనా? అసలే పెళ్ళాం బిడ్డలు ఉన్నవాడిని, వాళ్ళకు దూరమైపోతాను. నాకెందుకు ఇవన్నీ? నా దారిన నన్ను పోనివ్వు అన్నాడు బ్రాహ్మణుడు. నీకు మంత్రాలేమీ రానక్కర్లేదు. రాణి దగ్గరికి వెళ్ళి ఆవిడ చెవులో నక్క పంపిన బ్రాహ్మణుణ్ణి అని చెప్పు. దాంతో పిచ్చి ఎగిరిపోతుంది అని చెప్పింది నక్క. నక్క మాట ప్రకారం కోటగుమ్మం దగ్గరికి వెళ్ళాడు బ్రాహ్మణుడు. లోపలికి వెళ్ళడానికి బంట్రోతులు అటకాయించారు. నేను వైద్యం చేస్తాను. రాణిగారి పిచ్చ నేను కుదర్చకపోతే నన్ను మారుపేరు పెట్టి పిలవండి అని దబాయించి మరీ వెళ్ళాడు లోపలికి. తిన్నగా రాజుగారి దర్శనం చేసి వైద్యం చేయటానికి అనుమతి ఇవ్వవలసిందని కోరాడు. ఏ పుట్టలో ఏ పాముందో అనుకుని రాజు ఒప్పుకున్నాడు. మన బ్రాహ్మణుడు రాణి ఉన్న గది దగ్గరికి వెళ్ళి చూసి కావలసిన ఏర్పాట్లన్నీ చేయించుకున్నాడు. రాణి తన మీద పడి కొట్టకుండా ముందుగా గొలుసులు వేయించి కట్టించేశాడు బ్రాహ్మణుడు. తనకి మంత్రాలు వచ్చినట్లుగా నటించి హరాం హ్రీం హ్రూం అని ఏవేవో కొన్ని మంత్రాలు చదివి ఎవళ్ళు లేకుండా చూసి గది తలుపులు దగ్గరగా వేసి రాణి దగ్గరికి వెళ్ళి మెల్లగా చెవిలో, నేను నక్క పంపిన బ్రాహ్మణుణ్ణి సుమా అని ఊదేశాడు. వెంటనే రాణి తన పిచ్చి కేకలు పిచ్చి పనులు అన్నీ మానుకుంది. ఈ సంగతి విన్న రాజుగారు ఎంతో ఆశ్చర్యపోయారు. ఆ మర్నాడు పెద్ద సభ ఏర్పాటు చేయించి ఎంతోమంది వైద్యులు కుదర్చలేకపోయిన పిచ్చిని బ్రాహ్మణుడు కుదిర్చినందుకు రాజుగారు అతన్ని ఎంతో గౌరవించి ఎన్నో ముత్యాలు, రత్నాలు, కెంపులు, భూములు ఇచ్చి సత్కరించారు. నాటితో మన బ్రాహ్మణుడి దరిద్రం రెక్కలు వచ్చిన పిట్టలాగా ఎగిరిపోయింది. చూసారా నక్క బ్రాహ్మణుడికి ఎంత సాయం చేసిందో. కథ సమాప్తం. ఇక ఈ కథ 1948 సెప్టెంబర్ చందమామలోనిది. కథ రచయిత్రి గోకరాజ్ బంగారమ్మ గారు, జువ్వలపాలెం నుంచి. ఇక ఈ కథలు మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరెన్నో మంచి కథల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.